రేపు ఉదయం మా వినపడుతున్న అందరికీ రేపు ఉదయము కంకణాలు కట్టుకున్న వాళ్ళు 7:30 కల్లా రావాలి. ఈ రోజు 5:30 అంటే 6:30 దాటింది. రేపు వస్తే ముహూర్తం దాడిపోతుంది. అర్థమైందా? రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో 7:30 కల్లా కంకణదారులు యాగశాల దగ్గరకు వస్తే మీ చేత చేయించే ప్రతిష్టా హోమాలు ఉంటాయి. రేపు ప్రతిష్టా హోమాలు చేయించి 7:30 నుండి 8:30 వరకు కూడా హోమ కార్యక్రమం ఉంటుంది. కంకణం కట్టుకున్న వాలంటీర్స్ ఉన్నారు. కంకణం కట్టుకున్న వాలంటీర్స్ రేపు ఉదయం ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ఒడ్లు కావచ్చు, పూలు కావచ్చు, మొత్తం కూడా ఎత్తేయాలి. వాళ్ళు కూడా 7:30 కన్నా రావాలి. తర్వాత 8:30 దాకా హోమం ఉంటుంది. హోమం అయిపోయిన తర్వాత యంత్రానికి కంకణదారుల చేత అభిషేక పూజ ఉంటుంది. యంత్రానికి ధ్వజస్తంభానికి పెట్టేటువంటి యంత్రానికి కంకణదారుల చేత అభిషేక పూజ ఉంటుంది. అయిపోయిన తర్వాత 9 గంటల నుంచి 9:30 లోపు యంత్రాన్ని శిరోధారణం చేసుకుని యంత్రాన్ని యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం ఎక్కడైతే పెడతామో ఆ రంధ్రంలో ఆ గుంతలో యంత్ర స్థాపన 9:36 కల్లా యంత్రాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. ఎవరి కోసం ఆగల ముహూర్తం మా వాళ్ళు ఇస్తున్నారు, మా భార్య రాలేదు, మా భర్త రాలేదు, పిల్లలు రాలేదు, కాసేపు ఆగమంటే కుదరదు. కరెక్ట్ గా 9:36కు సుముహూర్తం. సుముహూర్తంలో యంత్ర స్థాపన చేసేయాలి. కావున రేపు ఉదయం 9 గంటల కల్లా యంత్రాలు యాగశాల చుట్టూతో ప్రదక్షిణం చేసి దేవాలయంలో స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి యంత్రాన్ని సుముహూర్త సమయానికి ఆ యొక్క గుంతలో పెట్టేస్తారు, గర్తంలో పెట్టేస్తారు అనమాట. గర్తంలో పెట్టేసిన తర్వాత రేపందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని చెప్తున్నారు. యంత్రం పెట్టేటువంటి చోట అందరూ వినాలమ్మా. రేపు యంత్రం పెట్టేటువంటి చోట ఎవరు శక్తి కలిగిన వాళ్ళు పంచలోహాలు, నవరత్నాలు లేదా రాగి బిళ్ళలు, ఇత్తడి బిళ్ళలు ఇవన్నీ కూడా రేపు శక్తి ఉన్న వాళ్ళు అంత బంగారము లేదా 2 లేదంటే 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల బిళ్ళలు ఇత్తడి వస్తున్నాయండి. ఇత్తడి రాగితో చేతులు వస్తున్న 5 బిళ్ళలు, 10 బిళ్ళలు అది కూడా వేయవచ్చు అన్నమాట. రూపాయి, 2 రూపాయలు, 20 రూపాయలు మాకండి, 20 మాకండి. 5 రూపాయలు ఉన్నాయి కదా, 5 రూపాయలు కూడా ఇత్తడితో చేసిన బిళ్ళలు ఇప్పుడు వచ్చేయండి కూడా 5 రూపాయలు కానీ 10 రూపాయల బిళ్ళలు కానీ దాంట్లో ఇత్తడి రాగి కలిపి ఉంటారు. శక్తి ఉన్న వాళ్ళు బంగారము, వెండి, బంగారం అంటే మెల్ల చేయి తీసేమని కాదు. చిన్న చిన్న ముక్కలు ఊడిపోయి ఉంటుంది ఇంట్లో పక్కన పెట్టుంటాం, చేయి తిట్టి ఊడిపోయి ఉంటుంది ఇంట్లో పక్కన పెట్టుంటాం, పట్టీలు తగ్గిపోయి ఉంటాయి ఇంట్లో. ఆ పట్టీ ముక్కలు ఉంటాయి, చిన్న కాళ్ళు పెట్టిన పక్కలు శుభ్రంగా కడగడం, తెచ్చి దాంట్లో వేయడం అనమాట. ఎవరికి శక్తి ఉన్న వాళ్ళు ఎంత బంగారం వేసినా, ఎంత వెండి వేసినా మీరు వేసింది ఎవరో తీసుకోవడం జీవితాంతం కూడా మనం తరతరాలు కూడా ధ్వజస్తంభం కిందనే ఉంటాయన్నమాట. ఎవరు తీసేయన్నారు. మన ధ్వజస్తంభం కిందనే మీరు వేసినవన్నీ కూడా ఉంటాయన్నమాట. పంచలోహాలు, నవరత్నాలు ఇక్కడ దొరుకుతాయి. రేపు ఆ పంచలోహాలు, నవరత్నాలు వేయండి. అలాగే బంగారము, వెండి, రాగి ఇద్దరు వేసే వాళ్ళు వేయవచ్చు. నవధాన్యాలు ఉంటాయి, నవధాన్యాలు తీసుకొని కంకణదారులందరూ కూడా నవధాన్యాలు, పంచలోహాలు, నవరత్నాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకోండి. ఇక్కడే దొరుకుతాయి. కావాలంటే అవి వేయవచ్చు. రేపు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు కూడా ఇవన్నీ వేసే వాళ్ళకి అవకాశం. 10:30 అంటే ధ్వజస్తంభం దించుతారు. ధ్వజస్తంభం దించిన తర్వాత సిమెంట్ మీద పూర్తి చేస్తారు. మొత్తం ఎవరికి అవకాశం లేకుండా వేయడానికి. ఎవరైనా వేయవలసిన వాడు 9 గంటల కన్నా యాగశాల దగ్గర వస్తే 9 గంటల కన్నా రేపు ధ్వజస్తంభం పరిగెత్తి పెడతారు. కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు జరిగేటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలి. కంకణదారులందరి చేత కూడా యంత్రాన్ని తాకించి రేపు పెడతారు. మీ చేతుల్లో ఎవరికి తాకిరంగా కేవలం కంకణదారులు మాత్రమే యంత్రాన్ని తాకి లోపల పెట్టించే అవకాశం. కావున కంకణదారులందరూ కూడా ఉదయాన్నే 7:02 గంటల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్యాహ్నం మహాపూర్ణావతి హోమం జరుగుతుంది. మధ్యాహ్నం 11:30 11:30కు మహాపూర్ణావతి హోమం జరుగుతుంది. కంకణదారులందరూ కూడా కొంచెం ఆవురయ్యి కొబ్బరి కింద జాకెర ముక్క, అంటే ఏ ప్రయాసం వల్ల కొంచెం ఆవురయ్యి జాకెర ముక్క, ఒక 2 కొబ్బరి కింద అది మాత్రం తీసుకొని వచ్చి హోమగుండంలో వేయవచ్చు. అవి కూడా ఇక్కడే దొరుకుతాయి, అమ్ముతారు. రేపు అవి కూడా ఇక్కడే అమ్ముతాయి. చేతలైన ఇంటి నుంచి తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడైనా దొరుకుతా ఇక్కడైనా తీసుకోండి. రేపు పూర్ణావతి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కంకణాలు కట్టుకునే వాళ్ళు ఎవరైనా వస్త్రాలు తెచ్చుంటే పుట్టిండే వాళ్ళు మీ వాళ్ళకు చెప్పుకోండి. ఎవరైనా వస్త్రాలు పెడితే పెట్టించుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. పెట్టకుండా ఏం పర్వాలేదు, నేనైతే ఏం చెప్పరా మీకు. ఎవరైనా కంకణాలు కట్టుకునే వాళ్ళకు వస్త్రాలు పెట్టే వాళ్ళు
వస్త్రాలు పెట్టించుకోండి, లక్ష్యంగా ఇబ్బంది ఏముండదు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్నం 11 గంటలకు జ్వాల దర్శనం ఉంటుందమ్మా. ముందుగా పూర్ణావతి వేయడానికి ముందే 11 గంటలకు 10:30 నుంచి 11 గంటల మధ్యలో జ్వాల దర్శనం. మహాకుంభ బలి ధ్వజస్తంభానికి గుమ్మడికాయ కొట్టి జొండను వేసి బలిహరణ చేస్తామన్నమాట. బలిహరణ కార్యక్రమం ఉంటుంది. అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా కంకణకారుల చేతనే ధ్వజస్తంభాన్ని స్పృశిస్తారు. అయిపోయిన తర్వాత అందరూ కూడా కాకర విశ్రామం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 ధ్వజస్తంభానికి ఒక టెంకాయ కొట్టాలి. కంకణాలు కట్టుకున్న వాళ్ళందరూ కూడా 11 గంటల కాలంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తాం. ధ్వజస్తంభానికి ప్రాణ ప్రతిష్టాపన చేశాక ఖచ్చితంగా ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టాల్సిందే. రేపు కంకణాలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ధ్వజస్తంభానికి ఒక టెంకాయ కొట్టండి. రేపు కొబ్బరికాయ కొట్టేసి మధ్యాహ్నం పూర్ణావతి కాలం వేసి 12:30 1 గంట కల్లా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కంకణాలు కట్టుకున్న వాళ్ళ వరకు కూడా అన్నప్రసాదం వితరణ సెపరేట్ గా ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం సెపరేట్ గా ఉంటుంది. కావున కంకణాలందరూ కూడా మీ యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. వచ్చిన భక్తులందరూ కూడా మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్యలో అన్నప్రసాదాన్ని పెడతారు. ఖచ్చితంగా స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి పరమేశ్వర కృపకు పాత్రలు కావాలి. అదేవిధంగా అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఇప్పుడు ధ్వజస్తంభం పెడుతున్నాం. మరి ఆ ధ్వజస్తంభం పెట్టి అలాగే వదిలేయడం అనేటువంటి భావం ఉంటారు. ధ్వజస్తంభానికి తొలుగు తెచ్చాలి, లేదంటే వెంట వాడక తెరిచి అది తులిపై కానీ చదవబట్టడం కానీ జరుగుతుంది అన్నమాట. ఎవరైనా ధ్వజస్తంభానికి యుద్ధం తెగలకు సహకరించేటువంటి వారు అది మీ వంశం మొత్తానికి కూడా అభివృద్ధమ్మా. ఎవరైనా ధ్వజస్తంభానికి తొలుగు వేయాలంటే సుమారు 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు అవుతుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా సహకరించేటువంటి వాళ్ళు ధన రూపంలో సహకరించేటువంటి వాళ్ళు నన్ను సంప్రదించి మీ యొక్క రసీదు పొందగలరు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఎంతైనా సరే మీ యొక్క వంతుగా రాముల సేవలో ఉడత ఇసుక జరిగినట్టు పరమేశ్వర ధ్వజస్తంభ సేవకు మీ యథాశక్తిగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావున రేపు ఉదయం అందరూ కూడా కంపల్సరిగా 7 గంటల రావాల్సిందిగా విజ్ఞప్తి. నమో పార్వతీ హర హర మహాదేవ్.